ఒక అబ్బాయి ఉన్నాడు. ఆ అబ్బాయి పేరు టైరూన్. ఆ అబ్బాయికి ఒక కళ ఏంటంటే నేషనల్ బాస్కెట్బాల్ టీమ్ లో చోటు సంపాదించాలి అని. కానీ ఇక్కడ ఏంటంటే ఆ అబ్బాయి హైట్ 5 feet 3 inches. బాస్కెట్బాల్ అంటేనే హైట్ ఉండేవాళ్ళు కావాలి. లోకల్ గా కూడా ఏదైనా చిన్న చిన్న టోర్నమెంట్ జరిగినప్పుడు వెళ్ళి నేను ఆడతాను అంటే ఆ పోస్ట్ ఎంత హైట్ ఉందో తెలుసా అనేవాళ్ళు. అలా ఎగతాళి చేస్తూ ఉండేవాళ్ళు. ఒక అతను అడిగాడు, అసలు నీ లాజిక్ ఏంటి అడిగితే అబ్బాయి ఏం చెప్పాడంటే, సార్ అందరూ పొడివాళ్ళు బాస్కెట్ లో బాల్ వేయాలనుకుంటే ఆ బాల్ ని అపోనెంట్స్ దగ్గర నుంచి దొంగిలించుకుని వచ్చేది ఎవరు? నేను దొంగిలించుకుని వస్తాను సార్, ఆ స్కిల్ నాకుంది, టీమ్ కి స్కోర్ రావడం కదా ఇంపార్టెంట్ అన్నాడు. అతను ఎలా ప్రాక్టీస్ అయితే తెలుసా, ఎంటీ బాస్కెట్ బాల్ కోర్ట్ ఇలా ఒక బ్యాండ్ కట్టుకుంటాడు. ఆ బ్యాండ్ కి దారాలు పేపర్లు అంటించుకుంటాడు. మొత్తం విజన్ అంతా కవర్ అయిపోద్ది, గందరగోళంగా ఉంటుంది. అలాంటి టైంలో బాల్ ని ట్రిబ్లింగ్ చేసుకుంటూ వెళ్ళి పైన వేయడం అవన్నీ అపోనెంట్స్ అనమాట. అతని దృష్టిలో వాళ్ళ మధ్యలో నుంచి దూరుతున్నట్టు అలా చేస్తూ అతను స్కిల్ ఫుల్ గా డెవలప్ చేసుకున్నాడు. ఒకానొక రోజున అతను యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా బాస్కెట్ బాల్ టీమ్ కి ప్రాతినిధ్యం వహించాడు. బాస్కెట్ బాల్ కోర్ట్ లోకి అందరూ ప్లేయర్స్ వస్తారు కదా, అలా వస్తున్నారు. ఒకళ్ళు 6'4", 6'7", ఒకళ్ళు 7. యావరేజ్ హైట్ ఆఫ్ ద టీమ్ ఇట్ సెల్ఫ్ ఈస్ 6 feet 2 inches. టైరూన్ ఎంటర్ అయ్యాడు. మొత్తం ఆడిటోరియం క్లాప్స్, విజిల్స్, గోల, స్టాండింగ్ ఓవేషన్. ఎందుకంటే వాడు ఇంతున్నాడు, వీళ్ళందరి మధ్య నేనున్నాను, నేను ఆడతానని వచ్చాడు. అంటే ఇది ఎంత గొప్ప విషయం. యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా వరల్డ్ ఛాంపియన్షిప్ ఆడింది, అందులో గోల్డ్ మెడల్ సాధించింది. అందులో అత్యంత ఎక్కువగా లీడర్ బోర్డ్ లో బాల్ ని స్టీల్ చేసిన, గోల్ వేయడంలో అసిస్ట్ చేసిన వాళ్ళలో టాప్ 1 లో మన టైరూన్ ఉన్నాడు. అతని కెరీర్ అంతట్లో కూడా 1436 సార్లు బాల్ దొంగిలించిన చరిత్ర అతనికి ఉంది. తన కెరీర్ అయిపోయిన తర్వాత కూడా ఎంతో మంది బాస్కెట్ బాల్ ప్లేయర్ కి అతను ఒక కోచ్ అయ్యాడు. మన సంకల్పం సక్రమంగా ఉంటే రూల్సే మనకు అడ్జస్ట్ అయ్యి వస్తాయి. చెయ్యలేం అనేది ఏది లేదనడానికి టైరూనే కారణం. దట్స్ టైరూన్ ఫర్ యూ.